మార్కాపురం బస్సు ప్రమాదంలో మరణించిన కలిగిరి మండలం బొమ్మరాజు చెరువు గ్రామానికి చెందిన ఆత్మకూరు చిన్నయ్య కుటుంబానికి నెల్లూరు జనసేన నేతలు ధైర్యం తెలిపి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. చిన్నయ్య జనసేన సభ్యత్వ నమోదు చేసుకుని ఉండడం వలన జనసేన పార్టీ ఆదేశాల మేరకు మృతి చెందిన చిన్నయ్య కుటుంబానికి జనసేన అండగా నిలవాలని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఉదయగిరి సమన్వయకర్త భోగినేని కాశీరావు ఆధ్వర్యంలో చిన్నయ్య కుటుంబానికి 50,000 నగదును అందజేసినట్లు నెల్లూరు పట్టణ జనసేన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు నూనె మల్లికార్జున యాదవ్, నెల్లూరు జిల్లా ముఖ్య నేతలు, వింజమూరు, కలిగిరి మండలాల అధ్యక్షులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అతనికి కొండాపురం వెళ్ళారంట, వాయిస్ తీసుకుని నాకు పెడితే మాట్లాడినారు అన్ని కలిగిరి మండలం బొమ్మరాజు చెరువు జనసేన కార్యకర్త చెన్నయ్య గారు మార్కాపురం కృష్ణా ట్రావెల్స్ వాళ్ళ బస్సులో చనిపోవడం చాలా బాధాకరం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తల శ్రేయస్సే జనసేన పార్టీ కర్తవ్యం. కార్యకర్తల అండదండలు ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ అధినాయకుడు కూడా ప్రతి కార్యకర్త బీమా సదుపాయం ఏర్పాటు చేశాడు. భారతదేశంలో ఎవరు చేయని విధంగా ఈరోజు కార్యకర్త కోసం 5 లక్షల బీమా వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. కార్యకర్తల శ్రేయస్సే ముఖ్యం. అది కాకుండా కూడా కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి జరగడం కూడా చాలా దురదృష్టకరం. గవర్నమెంట్ కూడా ఇలా ఆర్టీఓ వాళ్ళు వీళ్ళ మీద తగువైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కూడా చాలామంది పేదలు ఈ శ్రీరామనవమి ఈ ఉత్సవాల కోసం బయట ఊరిలో పనిచేస్తూ ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చుట్టుపక్కల విలేజ్లో ఉండేవాళ్ళు కూడా బస్సులు కూడా ఏ విధంగా ఉన్నాయంటే అధ్వానంగా ఉన్నాయి. వీటి మీద చాలా మాటలు కూడా జరిగినా కానీ ఆర్టీఓ వాళ్ళు అధికారులు చర్య తీసుకోవాలి. ముఖ్యంగా కూడా దీనివల్ల అధికారుల వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి తప్పు చేసిన వారిని వాటికి రూల్స్ ప్రకారం లేని వెహికల్స్ అన్నీ సీల్ చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. వాళ్ళ మీద తగువైన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన చెన్నయ్య కార్యకర్త కోసం పార్టీ ఎప్పుడు అండదండలుగా ఉంటాయి. మా అజయ్ అన్న, మా నాయకుడు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు, అదేవిధంగా కాశీ గారు వాళ్ళు చెప్పంగానే మా జిల్లా నుంచి అందరం నాయకులు అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. కార్యకర్తలకు అండగా ఎప్పుడు పార్టీ ఉంటుంది. జనసేన పార్టీ ఎప్పుడు వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కానీ తీర్చేదానికి అందరం కష్టపడి పనిచేస్తాం. అందరం కలిసికట్టుగా పనిచేసి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ పిల్లల కోసం అందరం తీర్చిదిద్దుతాం. మేమందరం కూడా చాలా చింతిస్తున్నాం. ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్య సాహసాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటాం. నమస్కారం. మార్కాపురం దగ్గర జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో చిన్న కుటుంబం ఛిద్రమైపోవడం చాలా హృదయ విదాకరమైన సంఘటన. రోజు పొట్ట చేత్తో పట్టుకొని అంత దూరం వలస వెళ్ళిన మా జనసేన కార్యకర్త కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంది. ఈ సమయంలో మేమున్నామంటూ మీరందరూ తోడుగా నిలవాలి. జనసేన నాయకులందరూ కూడా వాళ్ళ ఇంటికి కుటుంబానికి వెళ్ళి ధైర్యం చెప్పిరండి అని వేములపాటి అజయ్ గారు, మా నాయకుడు వేములపాటి అజయ్ గారు, అదేవిధంగా ఉదయగిరి సమన్వయకర్త కాశీరావు వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి జిల్లా కార్యాలయం తరపున మేమంతా ఇక్కడికి వచ్చి భరోసా ఇవ్వడం అయింది. అదేవిధంగా తక్షణ సహాయం కింద 50,000 రూపాయలు అందజేయమని చెప్పి మేము మా వేములపాటి అజయ్ గారి సూచనలతో ఈరోజు 50,000 రూపాయలు అందజేసాం. ఇంతటితో చేతులు దులుపుకోకుండా ప్రభుత్వం తరపున వాళ్ళకి రావాల్సిన సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చే వరకు 5 మంది చిన్న బిడ్డలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లో సహాయకారిగా మన జనసేన కార్యకర్తలు నిలవాలని కూటమి ప్రభుత్వం ఈరోజు కాకర్ల సురేష్ అన్నతో కూడా పెద్దలు అజయ్ అన్న మాట్లాడి ప్రభుత్వం తరపున వారికి రావాల్సిన ఆర్థిక సహాయాలు ఏమైనా ఉంటే వాటికి తోడ్పాటుగా ఉంటాం. ఆ కుటుంబానికి అండగా ఒక జనసేన కుటుంబం పెద్ద కుటుంబం అండగా ఉందని తెలియజేస్తూ ఈరోజు వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామం నుంచి జనసేన పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా తెలుపుతున్నాను,
ఉద్యమి నమోదు ప్రక్రియ మన జనసేన పార్టీకి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా నమోదు చేయండి. ఇటువంటి విపత్కర పరిస్థితి రాకూడదు. వచ్చిన టైంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా ఉన్నారని తెలియజెప్తూ ఆ కుటుంబానికి మీరందరూ కూడా అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా తోడుండాలని, చనిపోయిన మన చిన్నయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదం ఏదైతే జరిగిందో దాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, మా కుటుంబంగా భావించి వారి రానున్న రోజుల్లో అన్ని సహాయ సహకారాలు కూడా మేమంతా తోడు ఉంటామని తెలియజేయమని వేములపాటి అజయ్ గారు చెప్పారు. ఏ చిన్న కార్యకర్తకి ఇబ్బంది జరిగినా కూడా జనసేన పార్టీ తోడు ఉంటుంది, వారి కుటుంబాలకు అండగా నిలబడుతుంది అనేది ఇది ఒక నిదర్శనం. చాలా పెద్ద కుటుంబం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఏ చిన్న కార్యకర్తకి ప్రమాదం జరిగినా ఇబ్బంది జరిగినా మేమంతా తోడు ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.